ఉన్నాయి మనుషుల్లో. కులం ఎక్కువ వారట, కులం తక్కువ వారట. ఇటువంటి అసమానతలు ఉన్నప్పుడు ఇక స్వతంత్రం ఎక్కడుంది? నీ పక్కనున్న నీ సహోదరుడిని నువ్వు తక్కువ చూపు చూచినప్పుడు, అలాగే నీ పక్కనున్న సహోదరుడు అమ్మో వీడు నాకంటే గొప్పవాడని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు ఇక అందులో స్వతంత్రం ఏముంది? దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మీరు సత్యమును అనుసరించి నడుచుకుంటే మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. హల్లెలూయా. మీరు సత్యమును అనుసరిస్తే స్వతంత్రులై ఉంటారు. మేము స్వతంత్రులమే అని అనుకుంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ స్వతంత్రము కాదు. దేవుడి ధర్మం అనేది ఒకటి ఉంది, మనుషుల ధర్మం అనేది ఒకటి ఉంది. మనుషుల ధర్మం ఏం చేస్తుందంటే ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను చూస్తుంది. మనుషుల ధర్మం ఏం చేస్తుందంటే ఒకటి మంచివాడిగాను ఒకటి చెడ్డవాడిగాను చూస్తుంది. కానీ దేవుని ధర్మం ఎలాంటిదంటే ఆయన అంటున్నాడు, నేను నీతిమంతుని మీదను అనీతిమంతుని మీదను నా సూర్యుని ఉదయింపజేస్తున్నాను, అట్లాగే నీతిమంతుని మీదను దుర్మార్గుడి మీద కూడా నా వర్షమును కురిపిస్తూ ఉన్నాను అని అంటాడు. హల్లెలూయా. మంచివాడి పొలము తడుస్తుంది, చెడ్డవాడి పొలము కూడా తడుస్తూ ఉంది. కులం ఎక్కువవాడి పొలం తడుస్తూ ఉంది, కులం తక్కువవాడి పొలం కూడా తడుస్తూ ఉంది. దేవుని ధర్మము మనిషికి సమానముగా ఇయ్యబడింది. హల్లెలూయా. అట్లాగే ప్రియులారా, మేము గొప్పవాళ్ళం మీరు తక్కువ వాళ్ళు, ఇటువంటి భావన కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది, మరణం అనే ఒక ధర్మాన్ని పెట్టాడు. మరణం అనే ధర్మం దగ్గరికి వచ్చినప్పుడు ఈ మరణానికి ఎక్కువ తక్కువ, డబ్బున్నవాడు లేనివాడు, పేదవాడు, మరి 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 గొప్పవాడు, అట్లాగే ప్రియులారా, మరి చిన్నపిల్లవాడు పెద్ద పిల్లవాడు అన్న ధర్మము దానికి లేదు కదా. మరణము అందరికీ సమానముగా ప్రాప్తిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తే అది నీకు స్వతంత్రం ఇచ్చినట్టు. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటుంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 19వ అధ్యాయం లేవికాండంలో చెప్తున్నాడు, నీ దాసుడైనను నీ దాసుని కుమారుడైనను నీ ఇంట ఉండినప్పుడు వాని నీవు సొంత కుమారుని వలె చూచుకొనవలనని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాం. ఈరోజు మన ఇంట్లో పనివాడి పిల్లలే, కానీ ఎలా చూసుకోవాలి? సొంత బిడ్డల్లాగా చూసుకోవాలి. వాళ్ళు పనివాళ్లే, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వారు పరదేశులే, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు కులం లేని వాళ్ళే, ఎక్కడి నుంచో వచ్చారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను కన్న నేను వాడిని కూడా కన్నాను. కాబట్టి నా ప్రేమ మరి ఆ యొక్క సమానముగా ఉన్నప్పుడు